బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా భీమిలిలో ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. విద్యా వాలంటీర్ గా పనిచేస్తున్న కాగితాల రాశిని కొంతకాలంగా వేధిస్తున్నాడు పిల్లిరాజు. దీంతో అతని వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన రాశి బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. భీమిలిలో ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలైంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పురుగుల మందు తాగి యువతి బలవన్మరణానికి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్. విశాఖ జిల్లా భీమిలి మండలం మధ్యవలస గ్రామంలో దారుణం చేసుకుంది. ఎవరైతే ప్రేమ పేరుతో పిల్లి రాజు అనే వ్యక్తి వేధింపులకు పాల్పడడంతో వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కాగితాల రాశి డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాశి వెంట పడుతున్నాడు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అయితే బాధితురాలు ఇన్నాళ్లు అతను పెట్టే టార్చర్ని సైతం కూడా భరిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో రాజ్య వేధింపులు భరించలేకపోవడంతో ఈ నరకం భరించడం కన్నా మరణమే మేలును భావించిన ఆమె పురుగుల మందు తాగివేయడం జరిగింది. అయితే ఆ పురుగుల మందు తాగిన విషయం గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే హుటాహుటిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె మృత్యువుతో పోరాడి ఈ నెల 21వ తేదీన మరణించడం జరిగింది. 22వ తేదీన అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకోకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు అనేవి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాజు వేధింపుల కారణంగానే ఆమె మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఎవరైతే పిల్లి రాజు ఉన్నారో అతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ వ్యవహారం పట్ల అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక యువతి ప్రాణాలు తీసుకునేందుకు వేధించిన రాజుకు కఠిన శిక్ష విధించాలని అయితే ప్రస్తుతానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? పిల్లి రాజు వేధింపులే కారణమా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద అయితే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జార్జ్, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడా లేకపోతే పోలీసులు వారిని పట్టుకోవడం జరిగిందా? ఎక్కడున్నాడు? నిందితుడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? పిల్లి రాజు అనే అతను కూడా అక్కడే ఒక కార్పెంటర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడే వాళ్ళు ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు. అయితే ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఫిర్యాదు చేసిన వెంటనే రాజును సైతం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులకు రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అతన్ని రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం రాజు రిమాండ్ లో ఉన్నాడు. ఈ ఉదాంతం తెలిసిన తర్వాత అయితే రాజు మీద తీవ్రంగా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితేనేమి కానీ ఇతరులు సైతం కూడా అతని మీద మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆమె యువతి మీద ఇంత వేధింపులకు గురి చేయడం, ప్రేమ పేరుతో వేధించడం లాంటివి చేసి ఆమె మరణానికి కారణమైన రాజును శిక్షించాలంటే ఒక డిమాండ్ వస్తూ ఉన్నప్పటికీ అయితే అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దాని మీద అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది రాజు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందో లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అయితే లోతైన విచారణ అయితే కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.